హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మమతా నిఖిలేష్. సో ఈరోజు స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే వంకాయ ఆలూ కర్రీ అన్నమాట. సో వంకాయ ఆలూ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. సో మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. సో ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఇవన్నీ తాలింపు గింజలు వేసుకొని ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత అందులో ఒక పెద్ద సైజు ఏమంటారు ఆనియన్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఈ ఆనియన్ లైట్గా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. సో పసుపు ఇది హోమ్ మేడ్ పసుపు అన్నమాట. చూడ్డానికి కలర్ అనేది చాలా థిక్గా ఉంటుంది. సో ఈ హోమ్మేడ్ పసుపు వేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఆలు వేసుకోవాలి. సో ఆలు ఏంటి అంటే కొంచెం కుక్ అవ్వడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఫస్ట్ ఆలు వేస్తున్నాను. లేకపోతే మనకి ఏది కుక్ అవ్వడానికి టైం పడుతుందో అది ముందు వేసుకోవాలి, వేరే ఏ కర్రీస్ అయినా కానీ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ ఆలు అనేది వేసేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసి మనం మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలండి. ఈ ఆలు అనేవి మనకి కొద్దిగా సాఫ్ట్గా మెత్తగా అవ్వాలి. సో ఇవి మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే వంకాయలు ఉంటాయో బ్రింజాల్, సో వాటిని ఇలా సాల్ట్ వాటర్లో కట్ చేసి వేసుకొని పక్కన పెట్టుకున్నవి ఇందులో వేసేసుకోవాలి. ఎందుకు సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను అంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి. సో ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎవరికైనా తెలియని వాళ్ళు, బిగినర్స్ నేర్చుకునే వాళ్ళు ఉంటే సో ఈ వంకాయలు కట్ చేసేటప్పుడు సాల్ట్ వాటర్ తీసుకొని వాటర్లో సాల్ట్ వేసుకొని వీటిని కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏవైతే మనకి వంకాయలు ఉన్నాయో అవి కూడా వేసేసి మూత పెట్టి ఇంకొక 5 minutes కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆలు వంకాయ అనేవి మనకి దగ్గరికి కుక్ అవుతుంది. ఇలా కుక్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటోస్ కట్ చేసి వేస్తున్నాను. సో టమాటో క్వాంటిటీ కావాలంటే పెంచుకోవచ్చు. కర్రీ ఎక్కువ కావాలి, ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటే. సో మేము క్వాంటిటీ తక్కువలోనే తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఓన్లీ 2 టమాటోలు వేసాను. సో ఇవి మూత పెట్టుకొని మొత్తం అన్ని దగ్గరికి ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలన్నమాట. సో టమాటో వేసాం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటేసారి వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. సో ఇవి కుక్ అవ్వాలన్నమాట. మనకి ఆలు కానీ ఇవన్నీ కూడా నేను కొద్దిగా చిటికెడు గరం మసాలా వేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. మసాలా తినలేము అనుకునే వాళ్ళు అవసరం లేదు. కాకపోతే మనకి వంకాయ ఆలు కర్రీకి, ఈ వంకాయ రిలేటెడ్ ఏ కర్రీ అయినా కానీ చిటికెడు గరం మసాలా వేస్తే కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇది కొంచెం సీక్రెట్ లాంటిది అని చెప్పొచ్చు, టిప్ లాంటిది. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఆలు కుక్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కారం అలాగే ధనియా పొడి కూడా వేసేసి మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఒకవేళ మీకు గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. గ్రేవీ అవసరం లేదు అనుకుంటే ఇలానే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు. సో చూస్తున్నారు కదా, నేను కొద్దిగా వాటర్ వేసుకుందాం అనుకుంటున్నాను. సో మనకి ఇవన్నీ కూరగాయలు అనేవి స్టిక్కీగా అవ్వడానికి, అతుక్కోవడానికి, కొద్దిగా కర్రీ అనేది దగ్గర పడడానికి. సో మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకున్నాక ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే వంకాయ ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయినట్టే. సో సింపుల్గా ఈజీగా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ.